హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఏందో చూద్దాం. చాలా తక్కువ అప్డేట్స్ అయితే ఉన్నాయి, వాటి గురించి మాత్రమే చూద్దాం. సో ప్రతిరోజు మన ఛానల్ ద్వారా అన్ని న్యూస్ పేపర్లో వచ్చేటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ అన్ని ఒక దగ్గర చేసి మీకు అయితే అందించడం జరుగుతుంది. ఖచ్చితంగా ఛానల్ను సపోర్ట్ చేయడానికి ప్రతి వీడియోని అయితే లైక్ చేయండి. డైలీ నేను చెప్తున్నా కూడా చాలా తక్కువ మంది వీడియోస్ని అయితే లైక్ చేస్తున్నారు. మీరు ఇచ్చేటువంటి లైక్స్ నాకు చాలా మోటివేషనల్, ఎంకరేజింగ్గా ఉంటాయి కనుక లైక్ చేయండి. ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అదేవిధంగా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మన ఛానల్ నుంచి మంచి అప్డేట్స్ ఉంటాయి. మన ఛానల్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, జాయిన్ కాండి. డైలీ దాంట్లో జాబ్ అప్డేట్స్, అదేవిధంగా వివిధ రకాల సబ్జెక్ట్ పీడిఎఫ్స్ కూడా దాంట్లో షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది, దాంట్లో అయితే జాయిన్ కాండి. ఫ్రెండ్స్, ఈరోజు అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి గ్రూప్ సి సివిలియన్ పోస్టులకు సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. దీనిలో మనకు చాలా రకాల పోస్టులు ఉన్నాయి. వీటికి ఇండియన్ నేషనల్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. దీనిలో పోస్టులు కనుక చూసినట్లయితే మనకు కుక్కు సంబంధించిన పోస్టులు కావచ్చు, మల్టీ టాస్కింగ్ ఎంటీఎస్కి సంబంధించిన పోస్టులు, ఎల్డీసీకి సంబంధించినటువంటి పోస్టులు, టైపిస్ట్కి సంబంధించినటువంటి పోస్టులు కావచ్చు, ఇంకా చాలా రకాల పోస్టులు అయితే ఉన్నాయి. స్టోర్ కీపర్ కావచ్చు, కార్పెంటర్, ఇంకా అదేవిధంగా మెస్ స్టాఫ్, ఇటువంటి చాలా రకాల పోస్టులు అయితే దీనిలో ఉండడం జరిగింది. ముఖ్యంగా దీనిలో ఎక్కువగా మనకు 10th అండ్ ఇంటర్ బేస్ తోటి అప్లై చేసుకున్నటువంటి ఉద్యోగాలు ఇవన్నీ మనకు ప్రభుత్వ పర్మనెంట్ జాబ్స్. సో వీటికి సంబంధించి ఏజ్ కనుక చూసుకుంటే 18 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి అభ్యర్థులు వీటికైతే అప్లికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. వాటితో పాటుగా ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇచ్చారు. 3 years వచ్చేసి మనకు ఓబీసీ వాళ్ళకు, ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 5 years, అండ్ పర్సన్ విత్ డిజబిలిటీ వాళ్ళకి వచ్చేసి 10 years వరకు మనకు ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇచ్చారు. అండ్ వీటికి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు. సో ఇక్కడ మనకు 10th క్లాస్ తోటి అప్లై చేసుకునే ఉద్యోగాలు కనుక చూసినట్లయితే మనకు ఎంటీఎస్ ఉద్యోగాలు కేవలం మీరు 10th క్లాస్ పాస్ అయినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా ఇంటర్మీడియట్ తోటి లోయర్ డివిజన్ క్లాస్ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. దాంతోపాటుగా ఇంగ్లీష్ టైపింగ్ అనేది 35 words per minute ఉన్నటువంటి అభ్యర్థులు వీటికైతే అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఇంకా 10th క్లాస్ తోటి మనకు స్టోర్ కీపర్ కావచ్చు, మెస్కి సంబంధించి మెస్ స్టాఫ్ సంబంధించిన ఉద్యోగాలు కూడా ఉన్నాయి. సో నోటిఫికేషన్ పీడిఎఫ్ అనేది కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి డౌన్లోడ్ చేసుకొని క్లియర్గా చదవండి. దీనికి అప్లికేషన్ అనేది ఆఫ్లైన్ విధానంలో చేసుకోవాలి. సో అప్లికేషన్ ఫామ్ కూడా ఈ నోటిఫికేషన్లో మనకు లాస్ట్కి అయితే మెన్షన్ చేశారు. ఇక్కడ మీరు స్క్రీన్ పైన అయితే చూడవచ్చు. సో దీన్ని మీరు ఆఫ్లైన్లో ఈ కంప్లీట్గా ఫిల్ చేసి దీన్ని ఫస్ట్ అయితే మీరు డౌన్లోడ్ చేసుకొని దీనిలో ఉన్నటువంటి ప్రతి దాన్ని ఫిల్ చేసిన తర్వాత సో ఇక్కడ దీనిలో ఇచ్చినటువంటి అడ్రస్కు మీరు ఇక్కడ అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని చెప్పేసి మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్కి సంబంధించినటువంటి వివరాలు ఇక్కడ రాసి, అండ్ దానికి సంబంధించినటువంటి బ్రాంచ్ డీటెయిల్స్ కూడా ఇక్కడ దీనిలో అయితే మెన్షన్ చేశారు. సో పర్టికులర్ పోస్ట్కు సంబంధించి డిఫరెంట్ బ్రాంచ్ అయితే ఉంటుంది, దానికి మీరు అప్లికేషన్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఒకటి కంటే ఎక్కువ పోస్టులకు మీరు అప్లికేషన్ పెట్టుకోవాలనుకుంటే డిఫరెంట్ అప్లికేషన్ అయితే సెండ్ చేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించినటువంటి ఆఫ్లైన్ అప్లికేషన్ వీడియో కూడా కావాలనుకుంటే సో వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ చేసి చేయండి అని చెప్పేసి కింద నాకు కామెంట్ చేయండి, నేను చేయడానికైతే ప్రయత్నం చేస్తాను. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా లాస్ట్ 6 months ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ పీడిఎఫ్ అయితే అందించడం జరుగుతుంది. దీని కాస్ట్ వచ్చేసి 60 rupees. దీనిలో మీకు జనవరి నుంచి జూన్ వరకు గల ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ అయితే ఉంటాయి. సో ఇది కావాలనుకున్నటువంటి అభ్యర్థులు గూగుల్ పే ఆర్ ఫోన్పే ద్వారా ఇక్కడ ఉన్నటువంటి నెంబర్కు 60 rupees చెల్లించి దాని యొక్క స్క్రీన్ షాట్ను ఇదే నెంబర్కి అయితే పంపించగలరు. సో 1 to 2 hours దానికి సంబంధించినటువంటి పీడిఎఫ్ అయితే మీకు పంపించడం జరుగుతుంది. దానికి సంబంధించినటువంటి శాంపిల్ పీడిఎఫ్ కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి మీరు శాంపిల్ పీడిఎఫ్ను చూసిన తర్వాత మీకు కనుక నచ్చితే ఈ పీడిఎఫ్ అయితే తీసుకోగలరు. వివరాలు కంప్లీట్ డీటెయిల్స్ అనేది కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి అయితే చెక్ చేయండి. అండ్ నెక్స్ట్ అప్డేట్ కనుక చూసుకుంటే మనకు హైదరాబాద్లో ఉన్నటువంటి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీరాజ్ శాఖ నుంచి మనకు కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఒక నోటిఫికేషన్ అయితే జారీ చేయడం జరిగింది. ఇక్కడ దీనిలో ఉన్నటువంటి పోస్టులు కనుక చూసుకుంటే మనకు మిషన్ మేనేజర్, అకౌంట్స్ కమ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, అదేవిధంగా ఆఫీస్ అసిస్టెంట్ అండ్ వీడియో ఎడిటర్, పిహెచ్పి డెవలపర్ సంబంధించినటువంటి పోస్టులు అయితే దీని ద్వారా అయితే భర్తీ చేస్తున్నారు. ఈ పోస్టులు వచ్చేసి కొన్ని హైదరాబాద్లో ఉన్నాయి, కొన్ని గువాహటిలో ఉన్నట్లయితే దీనిలో అయితే పేర్కొన్నారు. సో దరఖాస్తులు అనేది ఆన్లైన్లో చేసుకోవాలి. చివరి తేదీ వచ్చేసి మనకు ఆగస్టు 16th వరకు అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ వెబ్సైట్ లింక్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ వెబ్సైట్లో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే ఉంటాయని చెప్పేసి ఇక్కడ వెబ్సైట్ లింక్ అయితే ఇచ్చారు. కానీ దీనికి సంబంధించి ఇంకా అప్డేట్స్ అయితే ఈ వెబ్సైట్లో అయితే ఇవ్వలేదు. ఇది దానికి సంబంధించినటువంటి వెబ్సైట్. సో ఆ నోటిఫికేషన్ పీడిఎఫ్ కావచ్చు, దానికి సంబంధించినటువంటి ఎలిజిబిలిటీస్, వీటికి సంబంధించినటువంటి వివరాలతో మనకి ఇంకా పీడిఎఫ్ అయితే అప్డేట్ చేయలేదు. మ్యాక్సిమం ఈరోజు ఈవినింగ్ వరకు అయితే దీనికి సంబంధించి పూర్తి పీడిఎఫ్ అయితే అప్డేట్ చేసేటువంటి ఛాన్స్ ఉంటుంది. సో పీడిఎఫ్ అప్డేట్ చేయగానే నేను మన ఛానల్ యొక్క వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్లో అయితే షేర్ చేస్తాను. వీలైతే మరొక వీడియో ద్వారా దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే అందించడానికి అయితే ప్రయత్నం చేస్తాను. అప్డేట్ కనుక చూసుకుంటే పీఈటీ పోస్టుల భర్తీలో అర్హతలపై వివరణ ఇవ్వండి అంటే ఒక న్యూస్ చూడవచ్చు. ఎన్సిటిఈకి హైకోర్టు ఆదేశం. ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే వ్యాయామ ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించిన అర్హతలపై జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి ఎన్సిటిఈ నిబంధనలు ఏమిటో తెలపాలని రాష్ట్ర హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ పోస్టుల భర్తీలో మండలి నిబంధనలకు, రాష్ట్ర నిబంధనలకు విరుద్ధంగా ఉన్నట్లయితే ఏం చేయాలన్న దానిపైన స్పష్టతనిస్తూ 4 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని చెప్పేసి పేర్కొంది. రాష్ట్రంలో పీఈటీ పోస్టుల భర్తీకి 2017 అక్టోబర్లో జారీ చేసినటువంటి నోటిఫికేషన్లో
క్రీడా అర్హతలకు ప్రాధాన్యం ఇవ్వకపోవడాన్ని సవాల్ చేస్తూ దాఖలైనటువంటి పలు పిటిషన్లపై ఇటీవల ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ బి విజయన్ సేన్ రెడ్డిలతో కూడినటువంటి ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ పిటిషన్లో ఎన్సిటిఈ కౌంటర్ దాఖలు చేయకపోవడంపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసిందంటే ఇక్కడ ఒక న్యూస్ అయితే చూడవచ్చు. సో రాష్ట్రానికి సంబంధించినట్టు హైకోర్టు సో మనకు పీఈటీ పోస్టులకు సంబంధించి ఎటువంటి నిబంధనలు ఉన్నాయంటే పూర్తి వివరాలు అందించాలని చెప్పేసి ఇక్కడ మనకు ఒక ఆదేశం జారీ చేసినట్టు ఒక న్యూస్ అయితే చూడవచ్చు. అండ్ నెక్స్ట్ ఐఐటీలో మనకు జూనియర్ అసిస్టెంట్ అంటే ఒక నోటిఫికేషన్ చూడవచ్చు. మనకు ధన్బాద్లో ఉన్నటువంటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి మనకు నాన్ టీచింగ్ ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. రీసెంట్గా దీనికి సంబంధించి మనం ప్రీవియస్ వీడియోలో కూడా చూసాం. మొత్తం 73 జూనియర్ అసిస్టెంట్ పోస్టులు అయితే ఉన్నాయి. సో వీటికి సంబంధించి డిగ్రీలో 55% మార్క్స్ ఉన్నటువంటి అభ్యర్థులు అయితే అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఇవి పర్మనెంట్ ఉద్యోగాలు. సో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ అయితే వీటికైతే అప్లికేషన్ పెట్టుకోండి. 30 ఇయర్స్ వరకు ఏజ్ అయితే ఉండాలి, 18 to 30 ఇయర్స్ మధ్య. అదేవిధంగా రాత పరీక్ష, ట్రేడ్ టెస్ట్, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ద్వారా దీని యొక్క ఎంపిక ప్రక్రియ అయితే ఉంటుంది. అప్లికేషన్ ఫీజు అయితే 500 రూపీస్ ఇచ్చారు. ఆగస్టు 31 వరకు మీరు వీటికైతే ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మరొక అప్డేట్ కనుక చూసినట్లయితే గొర్రెలు బర్రెలు కాదు మాకు ఉద్యోగాలు కావాలి అంటూ కొన్ని చూడవచ్చు. మహిళా ఉపాధి అవకాశాలను ప్రభుత్వం పట్టించుకొని సీఎం. మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు గాంధీ భవన్ రోడ్డు పైన బైఠాయించి నిరసన అంటూ కొన్ని చూడవచ్చు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలకు సంబంధించినటువంటి ఉపాధి అవకాశాలను ముఖ్యమంత్రి కేసీఆర్ పట్టించుకోవడం లేదని మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు అన్నారు. శనివారం మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో గాంధీ భవన్ ముందు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. సో దీనికి సంబంధించి ఆమె మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ మహిళలను అవమానపరుస్తున్నారని తట్టాపార చీపుర్లు పట్టుకొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఉద్యోగాలు కావాలంటూ నినాదాలు చేశారు. సరిగ్గా చదువుకోని వారంతా మంత్రివర్గంలో ఉన్నారని, చదువుకున్న వారు మాత్రం రోడ్లపైన ఉన్నారని చెప్పేసి ధ్వజమెత్తారు. హుజరాబాద్ ఎన్నికల కోసమే దళిత బంధు పథకాలను ఇస్తున్నారని చెప్పడం జరిగింది. కేసీఆర్కు చిత్తశుద్ధి ఉంటే మహిళా బంధు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కరోనా నేపథ్యంలో వేలాది మందికి ఉద్యోగాలు పోయాయి, కొత్త ఉద్యోగాలు లేవని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మహిళలకు సంబంధించి ఉపాధి అవకాశాలు పట్టించుకోవడం లేదని చెప్పి చెప్పడం జరిగింది. మాకు గొర్రెలు బర్రెలు కాదు ఉద్యోగాలు కావాలని చెప్పేసి చెప్పడం జరిగింది. హమాలి పనులు చేసుకోవాలని మంత్రులు చెబుతున్నారు. సిగ్గు లేకుండా నిరుద్యోగులను అవమానపరిచేలా మాట్లాడుతున్నారని చెప్పేసి ఇక్కడ ధ్వజమెత్తడం జరిగింది. ఎన్నికలు వస్తాయనే కేసీఆర్కి ఇవన్నీ గుర్తుంటాయని చెప్పేసి ప్రభుత్వాన్ని నిలదీసినట్లు ఇక్కడ మనకు మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు అయితే ఒక ప్రకటన అయితే చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ మరొక అప్డేట్ కనుక చూసుకుంటే మనకు పెంచినటువంటి పీఆర్సీ ఇంకెప్పుడంటే ఒక న్యూస్ చూడవచ్చు. ఇంకా అందరినీ సప్లిమెంటరీ పీఆర్సీ కక్కలేని మింగలేని స్థితిలో ఉద్యోగులు పెరిగినటువంటి జీతం కోసం ఎదురు చూపులంటూ చూడవచ్చు. మొరాయిస్తున్నటువంటి పేమెంట్ సాఫ్ట్వేర్ 3 నెలలు ఏరియల్స్ పెండింగ్ అంటే ఇక్కడ మనకు న్యూస్ అయితే చూడవచ్చు. రీసెంట్గా దీనికి సంబంధించి 2 days బ్యాక్ కూడా మనకు న్యూస్ అయితే రావడం జరిగింది. సో పెంచినటువంటి పీఆర్సీ అనేది ఇంకా ఉద్యోగులకు అందలేదు. సో వాటి కోసం వెయిట్ చేస్తున్నట్లు, త్వరగా ఇవ్వాలని చెప్పేసి ఇక్కడ ప్రభుత్వాన్ని వేడుకున్నట్లు ఇక్కడ ఉద్యోగ సంఘాలు కావచ్చు ఉద్యోగులు కోరుకున్నట్లు మనకు ఒక న్యూస్ అయితే రావడం జరిగింది. అండ్ నెక్స్ట్ మరొక అప్డేట్ కనుక చూస్తే మన ఇక్కడ విద్యా సమాచారం అయితే చూడవచ్చు. దోస్తు దరఖాస్తుల గడువు 28 వరకు అంటే ఒక న్యూస్ చూడవచ్చు. డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ మనకు ఏదైతే దోస్తు నోటిఫికేషన్కి సంబంధించి ఈ నెల 28 వరకు అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి దాని యొక్క దరఖాస్తును పొడిగించినట్లు ఒక న్యూస్ అయితే ఇక్కడ మనకు రావడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఆగస్టు 14లో మనకు టీఎస్ఆర్జేసీ సెట్ని అయితే నిర్వహించబోతున్నారు. రాష్ట్రంలో 35 గురుకుల జూనియర్ కళాశాలలో ప్రవేశాలకు సంబంధించి ఆగస్టు 14న ఈ సెట్ నిర్వహిస్తున్నట్లు ఆ సంస్థ కార్యదర్శి అయినటువంటి రమణ మనకు ఒక ప్రకటన ద్వారా అయితే తెలియజేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఈ నెల 21న మోడల్ స్కూల్ ప్రవేశ పరీక్ష అంటూ చూడవచ్చు. సో 6వ తరగతి ప్రవేశాలకు ఈ సంబంధించినటువంటి ప్రవేశ పరీక్ష ఈ నెల 21న నిర్వహించినట్లు ఇక్కడ చూడవచ్చు. ఉదయం 10 గంటల నుంచి 12 గంటల మధ్య దీనికి సంబంధించి అయితే మనకు ఎగ్జామ్ అయితే నిర్వహించబోతున్నారు. దీనికి సంబంధించి రీసెంట్గా మనకు హాల్ టికెట్స్ కూడా రిలీజ్ చేశారు. నెక్స్ట్ 31 దాకా ఎంసెట్ హాల్ టికెట్లు డౌన్లోడ్ అని చూడవచ్చు. సో ఇంజనీరింగ్ అండ్ మెడికల్ అగ్రికల్చర్ కోర్సులో ప్రవేశాలకు సంబంధించినటువంటి టీఎస్ ఎంసెట్ హాల్ టికెట్స్ జారీ ప్రక్రియ అయితే ప్రారంభమైంది. ఈ నెల 31 వరకు మీరు ఆన్లైన్లో అయితే వీటిని అప్లోడ్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఒక న్యూస్ చూడవచ్చు. ఇంకా అదే కాకుండా ఈ నెల ఆగస్టు 5 నుంచి ఓయూ డిగ్రీ పరీక్షలు అంటే చూడవచ్చు. ఓయూ పరిధిలో అన్ని డిగ్రీ కోర్సులకు సంబంధించి బీఏ కావచ్చు, బీకామ్, అదేవిధంగా ఇంకా పలు రకాల కోర్సులకు సంబంధించినటువంటి మొదటి సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షలను వచ్చే నెల 5వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు మనకి ఇక్కడ ఒక ప్రకటన అయితే తెలియజేయడం జరిగింది. ఇవి మనకు ఇంకా వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ మీరు ఇక్కడ చూడవచ్చు. తెలుగులో బీటెక్ ఈసారికి లేనట్టే అంటే ఒక న్యూస్ చూడవచ్చు. అక్టోబర్ 15 నుంచి మనకు తరగతులు ప్రారంభం, సిద్ధంగా లేనటువంటి జేఎన్టీయూ ఓయూ పరిధిలో కళాశాలలు అంటూ చూడవచ్చు. సో రీసెంట్గా మనకు ప్రాంతీయ భాషల్లో బీటెక్ విద్యను అందించేందుకు కేంద్ర ప్రభుత్వం తాజాగా అయితే ఆమోదం తెలిపింది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా 14 కళాశాలలు మాతృభాషలో బోధనకు అఖిల భారత విద్యా మండలి నుంచి కొన్ని అనుమతులు అయితే తీసుకున్నాయి. అయితే
మన తెలంగాణకు సంబంధించి చూసినట్లయితే జేఎన్టీయూ అదేవిధంగా ఉస్మానియా యూనివర్సిటీల పరిధిలో ఈ కళాశాల ముందుకు రాలేదు. ఫలితంగా రాష్ట్రంలో ఈ సంవత్సరం ఏదైతే 2021-22 సంవత్సరానికి సంబంధించి ఈ తెలుగులో సాంకేతిక విద్యను బోధించేటువంటి అవకాశాలు కనిపించడం లేదంటే ఒక న్యూస్ మనకి ఈరోజు రావడం జరిగింది. సో ఇవి ఫ్రెండ్స్ మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి.